నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలను నడుచుకుంటూ గ్రామంలో అభివృద్ధి కోసం స్కూల్ బిల్డింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, విద్యార్థులకు కానీ ఎలాంటి స్కూల్ బిల్డింగ్స్ లేకుంటే ఆయన అండదండలతో స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి ప్రతి ఒక్క అభివృద్ధి కోసం ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకోబోతున్నాం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రజల అధికారులను అది ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన అయితే సాగింది. అవును. ఈ 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి కృషితో మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండ్రు ఊరిని? వర్షాపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారి మీద ఏది అడిగినా, వర్షాపూర్ ప్రజల గురించి ఏది అడిగినా కాదు అనకుండా మనకు సీసీ రోడ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అన్ని ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి మంచిగా స్పందించుకుంటూ మాకు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చుకుంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు మీకు ఏ విధంగా ప్రోత్సాహం కల్పిస్తా ఉన్నారు? ఇప్పుడు పర్సాపూర్ గ్రామం లోపల ఇంతవరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా తిరుపతి రెడ్డి గారు పిలిపించి వీళ్ళు మొదల నుంచి కూడా కాంగ్రెస్లే ఉన్నారు, కాంగ్రెస్ కాబట్టి మేము బలపరుస్తున్నాం, రాధమ్మకు సపోర్ట్ చేసి మీరు గెలిపించుకొని రావాలని చెప్పి తిరుపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము ముందుకు సాగుతున్నాం. సో అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు. ప్రజాపాలనలో మహిళల ప్రోత్సాహం చాలా అధికంగా ఉండాలి. మహిళలకు ఇందిరమ్మ చీరలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా